మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? స్వర్ణగిరి. ఇది యాదగిరి గుట్టకు అతి సమీపంలో భువనగిరి దగ్గర ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం స్వర్ణగిరి. కేవలం హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం చూస్తుంటే సాక్షాత్తు కలియుగ వైకుంఠంలా అనిపిస్తుంది. పదండి, ఈరోజు ఈ అద్భుతమైన ఆలయ విశేషాలను కలిసి చూద్దాం. దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు. పల్లవ, చోళ, చాళుక్య మరియు విజయనగర శిల్పకళారీతుల కలయికతో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. అందుకే ఇక్కడ ప్రతి స్తంభం ఒక కళాఖండంలా కనిపిస్తూ ఉంది. మీరు స్వర్ణగిరి వెళ్ళేటప్పుడు అస్సలు మిస్ కాకూడని 3 విషయాలు ఉన్నాయి. మొదటిది స్వర్ణ వెంకటేశ్వరుడు. గర్భాలయంలోని 12 అడుగులు ఎత్తైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఇది తెలంగాణలోని అతిపెద్ద బంగారు విగ్రహం. రెండవది భారీ గంట. ఇక్కడ దాదాపు 1700 కిలోల బరువున్న భారీ గంట ఉంది. ఇది భారతదేశంలోనే రెండో పెద్ద గంటగా పేరుగాంచింది. మూడవది జలనారాయణ స్వామి. నీటి మధ్యలో కొలువై ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. సాయంత్రం వేళల్లో ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఆలయానికి కొంచెం దూరంలో 120 అడుగుల ఎత్తైన హనుమాన్ మండపం ఉంది. ఇక్కడ 40 అడుగుల ఏకశిలా హనుమంతుడి విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ నుండి చుట్టుపక్కల ప్రకృతిని చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ఆలయం నిర్మాణం వెనుక మనసుకు హత్తుకునే కథ ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి రామారావు గారి భార్య శ్రీమతి విజయలక్ష్మి గారు ఒక ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్ళారు. డాక్టర్లు ఆశలు వదిలేసిన సమయంలో తిరుమల నుంచి తెచ్చిన సుప్రభాత సేవలో ఇచ్చిన తీర్థం మహిమ వల్ల ఆమె కోలుకున్నారని చెప్తారు. ఆ కృతజ్ఞతతో స్వామివారికి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలని వారి కుటుంబం సంకల్పించింది. అలా కట్టిందే ఈ స్వర్ణగిరి. ఈ ఆలయాన్ని పల్లవ, చోళ, చాళుక్య మరియు విజయనగర శిల్పకళారీతులను కలిపి నిర్మించారు. స్వర్ణగిరి ఆలయం ఇటీవల కాలంలో నిర్మించబడినప్పటికీ దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం చాలా గొప్పది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి లక్ష్యం భక్తులు తిరుపతి వెళ్ళలేని సందర్భంలో కూడా ఇక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించడం. అందుకే ఈ ఆలయాన్ని చాలామంది మినీ తిరుపతి అని పిలుస్తారు. మీరు యాదగిరి గుట్టని దర్శించుకొని ఈవినింగ్ స్వర్ణగిరిని దర్శించుకునేలా ప్లాన్ చేసుకోండి. కానీ వీకెండ్స్ చాలా రష్గా ఉంటుంది. మేము సాటర్డే రోజు వెళ్ళాము, చాలా రష్ ఉంది. పార్కింగ్కి మెయిన్ గేట్ నుంచి లోపలికి పార్కింగ్ చేయటానికి ½ అన్ అవర్ టైం పట్టింది. బైక్ పార్కింగ్ 20 రూపీస్, కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్ ఉంటుంది. కానీ చాలా టైం లోపలికి మనం పార్కింగ్ చేయాలి. పార్కింగ్ చేసుకుని మళ్ళీ టెంపుల్ లోపలికి రావడానికి ½ అన్ అవర్ పట్టింది. దర్శనంకి 2 అవర్స్ టైం పట్టింది. ఇక్కడ దర్శనానికి ఫ్రీ దర్శనం ఉంటుంది. 50 రూపీస్ దర్శనం, 300 రూపీస్ దర్శనం, 500 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. మేము వెళ్ళిన రోజు 50 రూపీస్ దర్శనం తీసుకున్నాము. మాకు 2 అవర్స్ టైం పట్టింది. 300 అండ్ 500 కూడా ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. కానీ ఆ రోజు ఫ్రీ దర్శనం చాలా తక్కువ మంది ఉన్నారు. పబ్లిక్ ఎక్కువ ఉన్నారని అందరూ 50 రూపీస్ 300 తీసుకున్నారు. ఫ్రీ దర్శనం లైన్లో అయితే చాలా తక్కువ మంది, వాళ్ళు పరిగెడుతూ ఒక 10 మినిట్స్లో లోపలికి వెళ్ళిపోయి ఉంటారు. మీరు వెళ్ళిన రోజు ఫ్లోటింగ్ చూసుకొని ఏ దర్శనం తీసుకోవాలనేది డిసైడ్ చేసుకోండి. మీరు ప్రశాంతంగా భగవంతుని దర్శనం చేసుకోవాలి, మనశ్శాంతిగా కాసేపు అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవాలి, ఆ ప్రకృతిని ఆస్వాదించాలి అనుకుంటే వీకెండ్స్ అవాయిడ్ చేయండి. వీకెండ్స్ చాలా క్రౌడ్ ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు నిత్య అన్నదానం ఉంటుంది. మీరు ఆ టైంకి ఒకవేళ వెళ్తే స్వామివారి ప్రసాదాన్ని కూడా మీరు స్వీకరించడానికి వీలవుతుంది. బట్ లైట్స్లోనే చాలా బాగుంది. ఎందుకంటే మేము ఈవినింగ్ తొందరగా వెళ్ళాము, బట్ లైట్స్లో చూడాలని చాలాసేపు వెయిట్ చేసాము. ఈవినింగ్ అవుతూ ఉన్న కొద్ది పబ్లిక్ చాలా పెరుగుతూ ఉన్నారు. ఆ రష్లో కూడా దేవుడిని చూస్తూ ఉంటే, భక్తులందరినీ చూస్తూ ఉంటే కూడా మనం ఇంకా తిరుపతిలో ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. బాగుంది. మనకు స్వర్ణగిరి ఆలయం నిర్మాణం చూసిన వెంటనే దక్షిణ భారతదేశంలోని దేవాలయాల గొప్పతనం మనకు గుర్తుకొస్తుంది. గోపురం నుంచి గర్భగుడి వరకు ప్రతి భాగం ఎంతో శిల్పకళతో నిర్మించబడి ఉంటుంది. గోడలపై కనిపించే చెక్కిన శిల్పాలు పురాణ కథల్ని గుర్తు చేసేలా ఉంటాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఆలయం వెలుగులతో మెరిసిపోతూ స్వర్ణంలా ప్రకాశిస్తుంది. అందుకే ఈ ఆలయానికి స్వర్ణగిరి అనే పేరు ఎంతో సరైనది. స్వామివారి విగ్రహం కూడా చాలా భవ్యంగా, చాలా పెద్దది. అండ్ మనం 2 సార్లు దర్శించుకుంటాం. దూరం నుండి ఒకసారి, మళ్ళీ దగ్గర నుండి ఒకసారి. అది మనకు స్వామివారిని చూసామన్న అనుభూతి
చాలా బాగా కలుగుతుంది. మనసుకు ఒక అద్భుతమైన శాంతి కూడా కలుగుతుంది. స్వామివారి కళ్ళల్లోకి చూస్తే అది ఒక దైవానుభూతిలాగా చాలా బాగా అనిపిస్తుంది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటారు. మీరు తప్పకుండా ఒకసారి మీకు సమయం కుదిరినప్పుడు వెళ్ళండి. చాలా బాగుంది. చాలామంది భక్తులు చెప్తున్నది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతూ ఉన్నాయని. అండ్ ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే కుటుంబంతో వీకెండ్ ఒక రోజు స్పెండ్ చేయటానికి చాలా మంచి ప్రదేశం. హైదరాబాద్ నుంచి 1 అవర్ టు 1.5 అవర్లో మీరు చేరుకోవచ్చు. మీరు యాదగిరి గుట్టకు వెళ్ళే ముందు భువనగిరి వస్తుంది కదా, భువనగిరికి చాలా దగ్గరలో 5 to 10 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. ఎక్కడికక్కడ మీకు రోడ్ పైన డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయి. మీరు మ్యాప్ పెట్టుకుని వెళ్ళొచ్చు. మామూలుగా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బస్సెస్ ఉన్నాయి, లోకల్ ట్రాన్స్పోర్ట్ అంతా ఉంటుంది. మెయిన్ గేట్ నుంచి లోపలికి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి కూడా షేర్ ఆటోలు ఉన్నాయి, లేదంటే మీరు ఓన్ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు. ప్రధాన ఆలయంలోని గర్భగుడి లోపలికి సెల్ ఫోన్స్ అలౌ చేయరు. బయట సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ ఉంది. 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ మన సెల్ ఫోన్ డిపాజిట్ చేయొచ్చు. దర్శనం వచ్చిన తర్వాత మీరు ఇందాక స్వామివారిని పద్మనాభ స్వామి ఉన్నారు కదా, అక్కడికి ఫోన్స్ అలౌ చేస్తారు. మనం బయటకు వచ్చిన తర్వాత ఫోన్ తీసుకొని అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి విగ్రహం, తిలకం, కిరీటం, ఆభరణాలు ప్రతి అంశం ఎంతో అద్భుతంగా అలంకరించబడి ఉంది. స్వామివారి కళ్ళల్లోకి చూసినప్పుడు మనల్ని మనమే మర్చిపోతాం అన్నమాట. గర్భగుడిలో ఉండే దీపాల వెలుగు, అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం మనకి మరింత అనుభూతిని ఇస్తాయి. చాలా బాగుంది. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ మార్గం కూడా ఉంటుంది. చాలా శుభ్రంగా సౌకర్యంగా ఉంటుంది. భక్తులు ప్రశాంతంగా మీరు ప్రదక్షిణలు కూడా చేయాలనుకుంటే చేయవచ్చు. ఈ ఆలయంలో మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే అందులోని శిల్పకళా వైభవం. ప్రతి శిల్పం ఎంతో డీటెయిల్డ్గా చెక్కినట్టు ఉంటుంది. బట్ ఒక్కసారి మీరు కంపల్సరీ చూడాలి. ఈ ఆలయాన్ని పల్లవ, చోళ, చాళుక్య మరియు విజయనగర శిల్పకళా రీతులను మనకి ప్రతిబింబించేలా నిర్మించారనమాట. చాలా బాగుంది. ఇందులోని ప్రధాన విగ్రహం గర్భాలయంలోని 12 అడుగుల వెంకటేశ్వర స్వామివారి విగ్రహం కృష్ణశిలతో చేయబడింది. ఇది తెలంగాణలోని అత్యంత ఎత్తైన వెంకటేశ్వర స్వామి విగ్రహంగా గుర్తింపు పొందింది. రాజగోపురాలు ఆలయానికి 4 వైపులా కూడా 4 భారీ రాజగోపురాలు ఉన్నాయి. వాటి మీద చెక్కిన శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. ఆలయం పైన విమాన వెంకటేశ్వర స్వామిని కూడా చెక్కారు. మనం బయటకు వచ్చిన తర్వాత ఆ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. మీకు ఇందాక చెప్పాను కదా, ఇక్కడ పెద్ద గంట ఉందని. భారతదేశంలోనే 2వ పెద్ద గంట ఉంది. మీరు ఒక్కసారి ఆ గంటతో శబ్దం చేస్తే 2 నిమిషాల పాటు ఆ శబ్దం ఇలాగ కంచు గంట కదా, దాని వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు ఒక్కసారి ట్రై చేయండి, అది తప్పకుండా మీరు చూడాలి. ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర అందరూ కాయిన్స్ నిలబడుతున్నారు. ఆ కాయిన్ నిలబడితే మనం అనుకున్న కోరిక తీరుతుందంట. చాలాసేపు ట్రై చేస్తే కాయిన్ నిలబడుతుంది. వెళ్ళేటప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నుండి పైకి ఎక్కడానికి 108 స్టెప్స్ ఉంటాయి. చాలా బాగుంది. స్టెప్స్ మీద నుంచి వెళ్ళండి, ఎందుకంటే మనం పార్కింగ్ చేసి వెళ్ళేటప్పుడు వెనక నుంచి వెళ్తాము. ఈ స్టెప్స్ మీదుగా వెళ్ళాలంటే మనం ఫ్రంట్కి వచ్చి ఫ్రంట్ నుంచి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఆ వే కూడా బాగుంది. ఈ ఆలయం నిర్మాణానికి దాదాపు 500 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. మొత్తం 22 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని కట్టారు. అండ్ దీన్ని అంతే నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. ప్రశాంతంగా ఉంది, క్లీన్గా ఉంది. మనం మస్ట్గా ఒక్కసారి విజిట్ చేయాలి. ఇంకా ఇక్కడ తిరుమలలో వెంకటేశ్వర స్వామికి నిత్యము జరిగే సేవలన్నీ, సుప్రభాత సేవ, తోమాల సేవ, ఏకాంత సేవ, ఆ సేవలన్నీ కూడా జరుగుతాయి. మీకు అక్కడ వెళ్ళేటప్పుడు కౌంటర్లో అడిగితే అన్ని సేవల వివరాలు చెప్తారు. మీరు ఏదైనా కళ్యాణం చేయించుకోవాలన్నా, ఇంకా ఏదైనా స్పెషల్ సేవలో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా వాళ్ళని అడిగి మీరు అమౌంట్ పే చేసి ఆ సేవల్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వీడియో నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.